గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఈ దేవస్థానానికి దక్షిణ కాశీగా కూడా మంచి పేరు ఉంది. ఈ దేవస్థానానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ దేవస్థానం ప్రతిష్టని తీవ్రంగా మంటగలుపుతున్నారు. దీనికి ఉదాహరణగా గతంలో 4 నెలల క్రితం ఒక భక్తుడు, ప్రముఖ వ్యక్తి, దేవస్థానానికి కంటిన్యూస్గా వచ్చే ఒక భక్తులు అమ్మవారికి వడ్రాణం బహుమానంగా ఇస్తే ఆ వడ్రాణంలో కొంత బంగారాన్ని దొంగిలించడం జరిగింది. గతంలో అర్చకులు కూడా, అలాగే 2-3 వ్యక్తులు అర్చకులు కూడా ఈ బంగారాన్ని దొంగిలించడం జరిగింది. దీనిపై గతంలో కూడా మేము ఫిర్యాదు చేస్తే వారిపై దేవస్థాన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు పోయిన శుక్రవారం రోజు గంగా భ్రమరాంబ దేవస్థానం అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రము, నాంతాడు, సుమారు 100 గ్రాముల బంగారం ఈరోజు అమ్మవారి మెడలోని బంగారం కనపడట్లేదు. దీనిపై ఎవరిపై బాధ్యులు అనేది కూడా ఈరోజు నిర్ధారణ చేయవలసి ఉంది. దీనిపై అర్చకులు బాధ్యత వహిస్తారా, అధికారులు బాధ్యత వహిస్తారా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అనేది గ్రామ ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి ఒంటి మీద ఉన్న బంగారం దొంగిలించడం అనేది ఈ ఊరికి చాలా అరిష్టము. ఇటువంటి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని, మళ్ళీ కాకాని గ్రామంలో ఉన్న దేవస్థానాన్ని ఎప్పుడైనా సరే అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకొని దీనిపై పూర్తి విచారణ జరిపించి గుడి ప్రతిష్టను కాపాడవలసిందిగా కోరుచున్నాము.